Hi friends, welcome to my YouTube channel. Observe the question. 1 by 2 square minus 1 plus 1 by 4 square minus 1 plus 1 by 6 square minus 1 plus up to 1 by 24 square minus 1. ఇందులో కూడా ఒక్కసారి గమనించినట్టయితే 1 అన్నట్టయితే 1 స్క్వేర్ రాసుకుంటున్నాం. మరి నెక్స్ట్ ఏం చేస్తున్నాం అంటే మనం ఇక్కడ ఉపయోగించే ఫార్ములా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రూపంలోకి మారుస్తున్నాం. అంటే ఏమవుతుంది 1 బై ఫస్ట్ టర్మ్ చూడండి ఒకసారి 2 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ అనగా ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటే 2 మైనస్ 1 ఇంటూ 2 ప్లస్ 1 రాస్తున్నాం. అంటే 2 మైనస్ 1 అంటే 1 ఇంటూ 3 రాస్తున్నాం. సెకండ్ టర్మ్ అలాగే 4 మైనస్ 1 అంటే 3, 4 ప్లస్ 1 అంటే 5 రాస్తున్నాం. థర్డ్ టర్మ్ వచ్చేసి 6 మైనస్ 1 అంటే 5 అవుతుంది, 6 ప్లస్ 1 అంటే 7, 5 ఇంటూ 7. అలాగే లాస్ట్ టర్మ్ వచ్చేసి 24 మైనస్ 1 అంటే 23, అలాగే ఇంటూ 24 ప్లస్ 1 అంటే 25 రాస్తున్నాం. నెక్స్ట్ టర్మ్కి వచ్చేవరకు 1 బై 1 ఇంటూ 3 ఉంది కదా, దీన్ని 2 టర్మ్స్గా రాస్తున్నాం, డిఫరెన్స్గా రాస్తున్నాం. అంటే ఏం చేస్తున్నాం అంటే 1 బై 1 మైనస్ 1 బై 3 రాస్తున్నాం. 1 బై 1 ఇంటూ 3 నేను రాస్తున్నాం, 1 బై 1 మైనస్ 1 బై 3 రాస్తున్నాం. అయితే ఇందులో ఒకసారి గమనించినట్టయితే 3 ఒకట్ల 3, ఒక ఎక్కం 1, 3లకి వెళ్ళి 1 అయితే 2 బై 3 వస్తుంది. కానీ మనకు రావాల్సింది ఎంత 1 బై 3 రావాలి. కాబట్టి నేను ఏం రాస్తున్నానంటే 2 ఎక్స్ట్రా వస్తుంది లవంలో, కాబట్టి హారంలో 2 చేత భాగిస్తున్నా. అలాగే ప్రతి సంఖ్యను కూడా అలాగే రాస్తున్నా. 1 బై 2 ఇంటూ 1 బై 3 మైనస్ 1 బై 5 వస్తుంది. ఇప్పుడు కూడా కావాలంటే 5 ఎక్కం 5, 3 ఒకట్ల 3, 5 మైనస్ 3 అంటే 2 వస్తుంది లవంలో. కానీ లవంలో ఎంత ఉండాలి, 1 ఉండాలి. కాబట్టి హారంలో 2 చేత భాగిస్తున్నాం. మూడో సంఖ్యను కూడా 1 బై 5 మైనస్ 1 బై 7 రాస్తున్నాం. అలాగే లాస్ట్ పదాన్ని కూడా 1 బై 2 ఇంటూ 1 బై 23 మైనస్ 1 బై 25 రాస్తున్నాం. ఓకే, ఇప్పుడు అన్నిట్లో కామన్గా ఏముంది 1 బై 2 ఉంది. సో 1 బై 2 కామన్ తీసుకున్నట్టయితే మనకేమొస్తుంది ఇప్పుడు 1 బై 1 మైనస్ 1 బై 3, సెకండ్ దాంట్లో 1 బై 3 మైనస్ 1 బై 5, మూడో దాంట్లో వచ్చేసి 1 బై 5 మైనస్ 1 బై 7, లాస్ట్ దాంట్లో వచ్చేసి 1 బై 23 మైనస్ 1 బై 25 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇందులో కూడా ఒకసారి గమనించినట్టయితే మీకు అర్థమైపోతుంది. సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్ క్యాన్సల్, ఫోర్త్ టర్మ్ ఫిఫ్త్ టర్మ్ క్యాన్సల్, సిక్స్త్ టర్మ్ సెవెంత్ టర్మ్ క్యాన్సల్ అవుతుంది. అంటే లాస్ట్కి ఏమొస్తుంది 1 బై 23 ఉంది కాబట్టి బిఫోర్ది ఏమొచ్చేది మనకి 1 బై 21 మైనస్ 1 బై 23 వచ్చేది. ఈ రెండు కూడా క్యాన్సిల్ అవుతాయి. సో మనకు చివరిగా మిగిలేది ఏమొస్తుంది 1 బై 2 1 బై 1 మైనస్ 1 బై 25 మిగులుతుంది. ఓకే, 1 బై 1 మైనస్ 1 బై 25. సో ఈ రెండు కూడా ఆరాలు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి అడ్డగుణకార పద్ధతిలో తీసివేస్తే 25 ఎక్కం 25 మైనస్ ఒక ఎక్కం 1, 25లకి 1 చేస్తే 24, 24 బై 25, 2 ఒకట్ల 2 12ల క్యాన్సిల్ అవుతాయి, 12 బై 25. సో 12 బై 25 ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, thank you friends. Like, share and subscribe my YouTube channel.